హాయ్ అండి, తుని పీవీఆర్ శ్రీ వెంకటరమణ జ్యువెలరీ నుండి మీ ముందుకు రావడం జరిగింది. అవును, బంగారం చౌకగానే లభిస్తుంది. ఈ విషయం గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధర బాగా పెరిగిపోయిన తర్వాత కొద్దిమంది అక్కడ ఇక్కడ అప్పులు చేసుకుని లేకపోతే ఏదైనా మార్పులు చేసుకుని బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. తప్పులేదు, లాభం ఆశించవచ్చు. కాకపోతే ఆ పీరియడ్ అయిపోయిందేమో అని మా ఫీలింగ్. ఎందుకంటే దీని మీద విశ్లేషణ చేసే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ నుండి మనం జాగ్రత్త పడాలనే సంగతి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైనా గతంలో ఒక 2-3 నెలల క్రితం అయితే అప్పుడు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు లాభం వచ్చుండేది. కానీ తారాస్థాయికి చేరిపోయే బంగారం వెండి ధరలు ఏదైనా పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేక పెరిగితే పెరగచ్చు, కాదని అనలేం. కానీ మా ఐడియా ప్రకారం ఇక్కడ నుంచి ధరలు స్థిరపడడం కానీ పెరగడం కానీ తగ్గడం కానీ రెండు జరగవచ్చు. ఈ టైంలో పెట్టుబడి మార్గం కింద బంగారం వెండిని చూసేవాళ్ళు ఏదైనా దీర్ఘకాలికంగా ఆలోచన ఉన్నట్లయితే పర్వాలేదు. కానీ తాత్కాలికంగా లాభాలు కావాలని కోరుకుంటే మాత్రం ఇబ్బంది పడతామని అనుకుంటున్నాను. ధర బాగా పెరగడం వల్ల ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడన్నా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కానీ లేకపోతే ఏకాంతమైన ప్రదేశాల్లో కానీ మహిళలు వెళ్తున్నప్పుడు ఎవరైతే బంగారాన్ని చోరీ చేయడానికి వస్తున్నారో వాళ్ళు మెడలోంచి లాక్కుని వెళ్ళడం వల్ల ఆ మహిళలు కింద పడిపోవడం, తలకి గాయాలవడం కూడా చూస్తూ ఉన్నాం. బంగారం ఎంత ముఖ్యమో, అంటే డబ్బు ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రజలు ఏకాంతమైన ప్రదేశాల్లో కానీ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కానీ ఉన్నప్పుడు మహిళలు ఆ నగలు లోపల వేసుకోవడం కానీ కవిటి లోపల వేసుకోవడం కానీ చుట్టూ ఏదైనా టవల్ లాంటిది చుట్టుకోవడం కానీ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అటువంటి ధరించినప్పుడు ఎవరో జనాలు నవ్వుతారంటే నవ్వుతారు, కానీ వాళ్ళు మన ఆస్తిని కానీ మన ప్రాణాన్ని కానీ తిరిగి ఇవ్వలేరు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధర పెరిగిన తర్వాత రకరకాల మోసాలు కూడా జరగడం ఎక్కువ అవుతుంది. అలానే మన పల్లెటూరులో ఎవరో ఒక ఆమె దగ్గర డబ్బులు ఉంటే ఆమె దగ్గర తాకట్టు పెడతా ఉంటారు. బంగారాన్ని పోలిన రకరకాల వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని జాగ్రత్తగా తీక్షణంగా పరిశీలించే వస్తువులు తాకట్టు పెట్టుకోండి. మీకు నమ్మకమైన సంస్థలోనే మీరు తాకట్టు పెట్టుకోవడం చేస్తూ ఉండండి. తాకట్టు వ్యాపారంలో కూడా కొన్ని తేడాలు జరుగుతున్నాయి. ఇక మనం ముందుగా మాట్లాడుకున్న విషయం, బంగారం చౌకగా లభిస్తుంది. ఆశపడుతున్నారు కదా, చౌకగా లభిస్తుంది. ఎవరికంటే అత్యాశకు పోయిన వాళ్ళకి, అల్లర చిల్లరగా తిరిగే వాళ్ళకి బంగారం చౌకగా లభిస్తుందని కొద్దిమంది ఆశ చూపి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఎరకాటల్లో పడేస్తున్నారు. గడిచిన 2-3 నెలల్లో మన షాప్కి ఒక 2-3 రావడం జరిగింది. వాళ్ళ వస్తువుని ఒక బాల్స్ లాంటి గోల్డ్ తీసుకొచ్చి, సార్ ఇది బంగారమా కాదా, బాగుందా, కరెక్ట్గా ఉందా ఇలా అని అడిగితే, ఓకే ఇది బంగారం బాగానే ఉంది, మాకు మనసులో చిన్న అనుమానం వచ్చి ఏంటి అసలు దీని గురించి మీరు పూర్తి విషయం చెప్పండి, మాకున్న పరిజ్ఞానం బట్టి మీకు నేను విషయం తెలియజేస్తానని చెప్పడంతో వాళ్ళు అప్పుడు నాకు బాగా కావాల్సిన వాళ్ళ ద్వారా ఎవరో ఒకరు వచ్చారండి. ముందు బంగారం మీరు టెస్ట్ చేయించుకోండి, అది బంగారం బాగుంటే మిగతా బంగారాన్ని తక్కువ ధరకి మా దగ్గర కొనండి చెప్పడంతో అప్పుడు మాకు అనుభవం ఉండడం వల్ల చాలా చోట్ల జరిగాయి. కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బాల్స్ లాంటి ఒక గుర్తు లాంటి దాంట్లో వీళ్ళ ముందే ఒక 2-3 బాల్స్ తుంచి మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్తారు. బంగారు షాపులకు వచ్చిన తర్వాత అది బంగారం అనే చెప్తాం. కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా వీళ్ళు దేంట్లో అయితే తుంచారో దాన్నే డబ్బులు తీసుకుని బంగారం అనబడే ఆ రోల్డ్ గోల్డ్ ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అది తీసుకున్న తర్వాత నిండా మునిగిపోవడం జరుగుతుంది. ఎంతో మంది అభాగ్యులు ఇటువంటి విషయాల్లో దెబ్బతిని ఉన్నారు. మనలో 2-3 వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ లాస్ అయినట్టు కూడా నాకు అనిపించింది, వాళ్ళ మొహాల్లో కనిపించింది. అందువల్ల ఎవరు కూడా నిజాయితీగా, అంటే నిక్కచ్చైన బంగారాన్ని, ఎటువంటి ఇబ్బందులు లేని బంగారాన్ని ఎవరు కూడా తక్కువ రేటుకి అమ్మరు. వాళ్ళు ఏదైనా షాపులో కొంటే అదే షాపుడికి ఇచ్చి మంచి రేటుకి అమ్ముకుంటారు. ఎవరైతే ఇలాగ తక్కువ రేటుకి మీకు ఇస్తామని అన్నారో అది పూర్తిగా అవాస్తవం అని మీరు గ్రహించాలి. అటువంటి మనుషుల మాటలు మీరు మోసపోవద్దు.